ఓవ్యులేషన్ కిట్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఓవ్యులేషన్ కిట్స్ LH అంటే లూటినైజింగ్ హార్మోన్ అనే హార్మోన్ని రికగ్నైజ్ చేస్తాయి. ఈ హార్మోన్ ఫాలికల్ గ్రోత్ పూర్తయిన తర్వాత అందులో మెచ్యూరేషన్ కలిగిస్తుంది, అలాగే ఫాలికల్ నుండి ఎగ్ రిలీజ్ అయ్యే విధంగా చేస్తుంది. ఓవ్యులేషన్ కి దాదాపు 36 నుండి 48 అవర్స్ ముందు నుండి ఈ LH హార్మోన్ రైజ్ అవ్వడం అనేది మొదలవుతుంది. రెగ్యులర్ సైకిల్స్ 28 డేస్ సైకిల్స్ ఉన్నవాళ్ళు కనీసం 11th డే నుంచి ఓవ్యులేషన్ కిట్ యూస్ చేయడం మొదలు పెట్టాలి. మొదటిసారి ఓవ్యులేషన్ కిట్ యూస్ చేస్తున్నప్పుడు డేలో కనీసం 1 లేదా 2 సార్లు టెస్ట్ చేసుకుంటే మంచిది. ఒకేసారి టెస్ట్ చేసేవాళ్ళు మార్నింగ్ టైంలో ఈ టెస్ట్ చేసుకోవడం మంచిది. యూరిన్ శాంపిల్ పైన మనం ఈ టెస్ట్ చేయాలి. యూరిన్ శాంపిల్ క్లీన్ కంటైనర్లో కలెక్ట్ చేసి దానిలో నుంచి కొన్ని డ్రాప్స్ కిట్ పైన ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ వేసి టెస్ట్ చేయాలి. LH హార్మోన్ సర్చ్ కనుక ఉంది అన్నప్పుడు మనకి 5 minutes లోపల కిట్ పైన 2 లైన్స్ కనిపిస్తాయి. ఈ 2 లైన్స్లో ఫస్ట్ ఈజ్ కంట్రోల్ లైన్, రెండవది టెస్ట్ లైన్. 2 లైన్స్ కనపడ్డాయి అన్నప్పుడు నెక్స్ట్ 12 to 24 అవర్స్లో ఓవ్యులేషన్ జరుగుతుంది. సో అది ఫర్టైల్ పీరియడ్ అని మనం రికగ్నైజ్ చేయాలి. ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఒకటే లైన్ కనిపించింది అది అంటే కంట్రోల్ లైన్, అప్పుడు LH సర్చ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని అర్థం. కాబట్టి వీళ్ళు మళ్ళీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు 2-3 డేస్లో మనం కిట్ పైన వాళ్ళు పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. కాకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ టైం అనేది ఎవ్రీ మంత్ కరెక్ట్గా సేమ్ టైంకి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని రోజుల తర్వాత కూడా కిట్ పైన ఏమీ పాజిటివ్ రిజల్ట్ ఉండదు. సో ఈ విధంగా ఓవ్యులేషన్ కిట్ వాడుకుంటూ ఫర్టైల్ పీరియడ్ని గుర్తించి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి. కనీసం 2-3 months కిట్ పైన ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ రాలేదు అంటే దాన్ని యానోవ్యులేటరీ సైకిల్, అంటే వాళ్ళకి ఓవ్యులేషన్ జరగట్లేదు అని అర్థం. అప్పుడు తప్పనిసరిగా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి. ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ లేదా ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇటువంటి ట్రీట్మెంట్స్ ట్రై చేయొచ్చు. రెగ్యులర్ ఓవ్యులేషన్ జరుగుతున్న వాళ్ళు ఓవ్యులేషన్ జరుగుతుంది అయినా కూడా 2-3 సైకిల్స్లో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు కూడా వాళ్ళు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది టెస్ట్ చేయించుకొని చూడాల్సింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.